హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ కీ డిస్ట్రిబ్యూషన్. ప్రైవేట్ కీ ఆర్ ఎ సిమెట్రిక్ కీ. ఇది షేర్డ్ బిట్వీన్ ది సోర్స్ అండ్ డెస్టినేషన్ పార్టీస్ ఫర్ ఎన్క్రిప్టింగ్ అండ్ డిక్రిప్టింగ్ ది మెసేజెస్. సిమెట్రిక్ కీ లేదా ప్రైవేట్ కీ అనేది ఒక రెండు పార్టీస్ మధ్య లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ రెండు పార్టీస్ సెండర్ మరియు రిసీవర్ లేదా సోర్స్ ఆర్ డెస్టినేషన్. దిస్ కీ మస్ట్ బి ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ దెమ్ బై ఎ సెక్యూర్డ్ ఛానల్. ఈ కీ అనేది ఒక సెండర్కు రిసీవర్కి మధ్యలో ఒక సెక్యూర్డ్ ఛానల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. నెక్స్ట్, వన్స్ ద కీ ఈజ్ రిలీజ్డ్ మీన్స్ దెర్ ఈజ్ నో సెక్యూరిటీ ఫర్ కమ్యూనికేషన్. ఒకసారి కీ రిలీజ్ అయిందంటే సో సెక్యూరిటీ అనేది లేదని అర్థం. కమ్యూనికేషన్కి కీ రిలీజ్ అవ్వకముందే డేటా ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. Once the key is released means there is no security for communication. The strength of a cryptographic system depends on the key distribution technique. ఒక క్రిప్టోగ్రాఫిక్ సిస్టమ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది కీ డిస్ట్రిబ్యూషన్ పైన ఆధారపడి ఉంటుంది. కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నిక్ మీన్స్ డెలివరింగ్ ఆఫ్ కీ బిట్వీన్ టూ పార్టీస్ హూ వాంట్స్ టు ఎక్స్చేంజ్ డేటా సెక్యూర్లీ. కీ డిస్ట్రిబ్యూషన్ అంటే రెండు పార్టీస్కి ఒక సపరేట్ కీ ఇచ్చి వాళ్ళ డేటాని ట్రాన్స్ఫర్ చేయడం ఒక చోట నుండి మరొక చోటుకి, సెండర్ నుంచి రిసీవర్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అండ్ వై వాంట్స్ టు స్ట్రింగ్స్ ఆర్ ఏ సీక్రెట్ కన్వర్సేషన్, సో దే నీడ్ ఏ కీ. దిస్ కెన్ బి అచీవ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ వేస్. అది ఎలా జరుగుతుంది? ఎక్స్ అనే సెండర్ నుంచి వై అనే రిసీవర్కి ఒక డేటా అనేది వెళ్ళాలి, ఒక మెసేజ్. అది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఎక్స్ ఫిజికల్లీ డెలివర్డ్ ద కీ టు వై. ఎక్స్ అనే పర్సన్ ఫిజికల్గా వెళ్ళి వైకి కీని ఇచ్చి రావడం. నెక్స్ట్, ఏ మీడియేటర్ ఆర్ ఏ థర్డ్ పర్సన్ కెన్ సెలెక్ట్ ద కీ అండ్ ఫిజికల్లీ డెలివర్డ్ ఇట్ టు ఎక్స్ అండ్ వై. మధ్యలో ఒక థర్డ్ పార్టీ లేదా మీడియేటర్ కీని సెలెక్ట్ చేసి ఆ కీని సెండర్కి మరియు రిసీవర్కి ఇవ్వటం ఫిజికల్గా, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వటం. నెక్స్ట్, ఆల్రెడీ దేర్ ఈజ్ ఏ కీ along with x and y. Now either x and y prepare a new key and send the key with encryption by using previous key. Next communications begin with the new key. ఇందులో ఆల్రెడీ ఎక్స్ దగ్గర వై దగ్గర కీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటి అంటే ఆ కీస్ని యూస్ చేసుకొని ఒక కొత్త కీని జనరేట్ చేశారు. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ అనేది ఆ కొత్త కీ ద్వారా జరగడం, న్యూ కీ ద్వారా. ఫోర్త్ది, మీడియేటర్ కెన్ సెలెక్ట్ ద కీ అండ్ సెండ్ ద కీ టు ఎక్స్ అండ్ వై త్రూ ఏ సెక్యూర్డ్ ఛానల్. ఇందాక చెప్పుకున్నట్టు సెకండ్లో చెప్పినట్టే ఇది కూడా మీడియేటరే కీ సెలెక్ట్ చేసుకొని అతను ఫిజికల్గా వెళ్ళి ఇవ్వకుండా సెక్యూర్డ్ ఛానల్ ద్వారా సెండ్ చేయడం కీని. ఫస్ట్ టూ ఆప్షన్స్ ఆర్ మాన్యువల్ డెలివరీ ఆఫ్ కీ, విచ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎఫెక్టివ్ వే ఆఫ్ డెలివరింగ్ కీ బికాస్ if they can deliver the key means they can deliver the message also in the same formatted option. Is a general practice, but for the first time how they transmit the private key is again a big question. ఫస్ట్ టూ ఆప్షన్స్లో కూడా ఆ కీ అనేది మాన్యువల్గా వెళ్ళి ఇస్తున్నారు. సో మాన్యువల్గా వెళ్ళి కీ ఇచ్చినప్పుడే డేటా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. ఒకసారి కీ ఇచ్చి రావడం ఎందుకు, మళ్ళీ ఫిజికల్గా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎందుకు? ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. సో అందులో కూడా ఫిజికల్గా వెళ్ళి ఇచ్చినప్పుడు మళ్ళీ ఒక ప్రైవేట్ కీ అనేది జనరేట్ అయితే, సో ఇద్దరి దగ్గర రెండు కీస్ ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఒక న్యూ కీ, సెషన్ కీని కానీ వాళ్ళు ఏదైనా జనరేట్ చేయాలనుకుంటే ఆ కీ అనేది ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటారు? అది కూడా పెద్ద క్వశ్చన్ ఇందు లోపల. సో అది పెద్ద ఎఫెక్టివ్గా ఉండదు. Fourth option gives you an idea. There is a mediator who is considered as a private security agent. Parties can register with them to distribute keys. This mediator or third party is called key distribution center. ఫోర్త్ ఆప్షన్ లోపల మీడియేటర్ ఒక సెక్యూర్డ్ ఛానల్ ద్వారా కీస్ పంపించడం అనేది మనం చూసాం. సో ఆ మీడియేటర్ని ఇక్కడ కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అని అంటున్నాం. ఆ కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది ఏం చేస్తుంది అంటే కీస్ జనరేట్ చేస్తుంది. ఆ కీస్ని సెండర్కు రిసీవర్కి పంపిస్తుంది. యూజింగ్ ఆ కీస్ ద్వారా వాళ్ళు డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఎన్క్రిప్షన్ డిస్క్రిప్షన్ అనేది జరుగుతుంది. దాన్ని కీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సెషన్ కీ, ఫస్ట్ సెషన్ కీ. ఏ సెషన్ కీ ఈజ్ ఏ కీ used to encrypting one message
ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ మెసేజ్ ఇన్ ఏ కమ్యూనికేషన్ సెషన్. సెషన్ కీ అనేది ఒక మెసేజ్ని లేదా గ్రూప్ ఆఫ్ మెసేజెస్ని ఎన్క్రిప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ లోపల. ఒక కమ్యూనికేషన్ సెషన్ లోపల ఉన్న ఒక మెసేజ్ లేదా గ్రూప్ ఆఫ్ మెసేజెస్ని ఎన్క్రిప్ట్ చేయడానికి సెషన్ కీ వాడతారు. నెక్స్ట్ పర్మనెంట్ కీ. పర్మనెంట్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెషన్ కీస్. ద కాన్ఫిగరేషన్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. పర్మనెంట్ కీ అనేది ఏం చేస్తుంది అంటే సెషన్ కీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడతారు. అందులో ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్ ఉంటుంది పర్మనెంట్ కీ లోపల. కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇట్ డిటర్మైన్స్ విచ్ సిస్టమ్ మే కమ్యూనికేషన్ విత్ ఈచ్ అదర్. ఇట్ ప్రొవైడ్స్ వన్ టైమ్ సెషన్ కీ ఫర్ దట్ కనెక్షన్. కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది విచ్ సిస్టమ్ మే కమ్యూనికేషన్ విత్ ఈచ్ అదర్, ఏ సిస్టమ్ అనేది రెండు పార్టీస్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనేది ఈ కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వాటికి వన్ టైం సెషన్ కీని అలొకేట్ చేస్తుంది సెండర్కి రిసీవర్కి, టూ పార్టీస్కి కూడా. సో ఆ సెషన్ కీ అనేది ఒకసారి పనిచేస్తుంది, అది కూడా ఒక సెషన్కి పనిచేస్తుంది. సో ఆ ఒక సెషన్లో వాళ్ళు పంపుకున్న మెసేజెస్కి సంబంధించి ఆ కీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్. The front-end processor performs end-to-end encryption and obtains the session keys on behalf of its host or terminal. Front-end processor అనేది ఒక ఏమంటారు, ఒక సెక్యూరిటీ గేట్వే లాగా. మనం ఏదైనా లోపలికి వెళ్ళేటప్పుడు డోర్ దగ్గర ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా, నార్మల్గా ఒక డోర్ లాంటి సెక్యూరిటీ డోర్ లాంటి అందులో నుండి పాస్ అవుతూ ఉంటాం, లైక్ చెక్ పోస్ట్ లాగా. ఇక్కడ కూడా డైరెక్ట్గా ఆ ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్ ద్వారానే మనం వెళ్తాము. హోస్ట్ టు హోస్ట్ అనేది ఆ సెండర్ రిసీవర్ డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వరు. సో సోర్స్కి ఒక ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్ ఉంటుంది, రిసీవర్కి కూడా ఒక ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్ ఉంటుంది. సో ఆ ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్ ద్వారా మాత్రమే వాళ్ళు కనెక్ట్ అవుతారు, కనెక్షన్ అనేది అలా. సో అందులో ఏమేమి ఉన్నాయి, ఏ స్టెప్స్ ఉంటాయి ఈ డయాగ్రామ్లో చూడొచ్చు మనం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. హోస్ట్ సెండ్స్ ప్యాకెట్ రిక్వెస్టింగ్ కనెక్షన్. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ బఫర్ ప్యాకెట్ ఆస్క్ కేడీసీ ఫర్ సెషన్ కీ. కేడీసీ డిస్ట్రిబ్యూట్స్ సెషన్ కీ టు బోత్ ఫ్రంట్ ఎండ్స్. బఫర్డ్ ప్యాకెట్ ట్రాన్స్మిట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? హోస్ట్ సెండ్స్ ప్యాకెట్ రిక్వెస్టింగ్ కనెక్షన్. ఈ హోస్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్కి ప్యాకెట్ స్విచ్చింగ్ కనెక్షన్ కోసం రిక్వెస్ట్ పంపిస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్ అనేది కేడీసీకి, కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి సెషన్కి జనరేట్ చేయమని ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. సో ఈ కేడీసీ అనేది, కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది థర్డ్ స్టెప్లో సెషన్ కీస్ జనరేట్ చేసి ఇద్దరికి పంపిస్తుంది, సెంటర్కి రిసీవర్కి. ఇక్కడ మనం చూడవచ్చు 3 నుంచి 2 వెళ్ళాయి, ఒకటి ఇటు ఒకటి అటు. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో బఫర్డ్ ప్యాకెట్ ట్రాన్స్మిటెడ్. ఫోర్త్ స్టెప్లో సోర్స్ నుంచి డెస్టినేషన్కి డేటా అనేది సెండ్ అయింది. అవే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. వెన్ వన్ హోస్ట్ విషెస్ టు సెటప్ ఏ కనెక్షన్ టు అనదర్ హోస్ట్, ఇట్ ట్రాన్స్మిట్ కనెక్షన్ రిక్వెస్ట్ ప్యాకెట్ టు ఎఫ్పిపి. ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్కి కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తుంది. నెక్స్ట్ ద ఎఫ్ఈపి సేవ్స్ దట్ ప్యాకెట్ అండ్ అప్లైస్ టు ద కేడీసీ ఫర్ పర్మిషన్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్. సో ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయమని అదొక రిక్వెస్ట్ పంపిస్తుంది కేడీసీకి. నెక్స్ట్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఎఫ్ఈపి అండ్ కేడీసీ ఈజ్ ఎన్క్రిప్టెడ్ యూజింగ్ ఏ మాస్టర్ కీ షేర్డ్ ఓన్లీ బై ద ఎఫ్ఈపి అండ్ ద కేడీసీ. ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది యూజింగ్ ఏ మాస్టర్ కీ. ఆ మాస్టర్ కీ అనేది ఎక్కడ ఉంటుంది? షేర్డ్ బై ఓన్లీ ఎఫ్ఈపి అండ్ కేడీసీ. కేడీసీకి మరియు ఎఫ్ఈపికి మధ్యలోనే ఆ మాస్టర్ కీ అనేది ఉంటుంది. ద కేడీసీ అప్రూవ్స్ ద కనెక్షన్ రిక్వెస్ట్, ఇట్ జనరేట్స్ ద సెషన్ కీస్ అండ్ డెలివర్ ఇట్ టు ద టూ అప్రాప్రియేట్ ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్స్ యూజింగ్ ఏ యూనిక్ పర్మనెంట్ కీ ఫర్ ఈచ్ ఫ్రంట్ ఎండ్. ఇక్కడ కేడీసీకి ఎఫ్ఈపికి మధ్యలో ఒక మాస్టర్ కీ ఉంటుంది. సో దాని ద్వారా ఇక్కడ ఉన్న ఎఫ్ఈపి ఫ్రంట్ ఎండ్ ప్రాసెసర్ అనేది సెషన్స్కి జనరేట్ చేస్తుంది. ఆ సెషన్ కీస్ జనరేట్ చేసి ఈ థర్డ్ పాయింట్లో చూపించినట్టుగా సోర్స్కి డెస్టినేషన్కి రెండింటికి కూడా పంపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ 4లో
The requesting FEP can now release the connection request packet and connection is set up between the two end systems. సో అది సెషన్ కీని రిలీజ్ చేయడం ద్వారా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది రెండింటి మధ్యలో, అవి డేటాను సెండ్ చేసుకుంటాయి. ఆల్ యూజర్ డేటా ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ the two end systems encrypted by their respective front end process using the one time session key. వన్ టైం సెషన్ కీ ఒకటి యూజ్ చేసుకొని అవి డేటాని డిక్రిప్ట్ చేసుకుంటాయి. ఈ విధంగా కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా కీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సోర్స్కు డెస్టినేషన్కి మధ్యలో మెసేజ్ అనేది పాస్ అవుతుంది యూజింగ్ సెషన్ కీస్ అండ్ పర్మనెంట్ కీస్.